నమస్తే మిత్రులారా, ఈరోజు కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కుండే వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఈరోజు మనకు అన్న టైం ఇవ్వడం జరిగింది. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్న? దక్షిణమైన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీ పేరు బాగా వినిపిస్తుంది. మొన్న కూడా మునుగోడులో ఒక భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని కూడా మీ కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మీ పేరు బాగా వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు జెడ్పీటీసీ ఏమైనా కంటెస్ట్ చేస్తున్నారా? లేదే, మనం కుర్మలకు చైతన్యం రావాలన్న కాన్సెప్ట్ తోటి దొడ్డి కుమర వర్ధంతి సందర్భంగా మనం అక్కడ విగ్రహం ఓపెనింగ్ చేయడం జరిగింది. అదే దాంట్లో భాగంగానే అందరు లీడర్లని, ఆల్ పార్టీస్ లీడర్లని పిలుచుకోవడం జరిగింది. ఎందుకంటే మన దొడ్డి కుమర స్ఫూర్తి అందరికీ రావాలి, అందరికీ నింపాలన్న కాన్సెప్ట్ తోటి అందరు లీడర్లను అంటే అన్ని కుల సంఘాలను అన్ని పార్టీలను ఆహ్వానించడం జరిగింది. మనం ఒకళ్ళు చెప్పుకుంటేనే దొడ్డి కుమర కీర్తి అన్ని ప్రపంచానికి వ్యాపించదు, ఊర్ల పుంటూ వ్యాపించదు అన్న కాన్సెప్ట్ తోటి అందరూ పిలవడం జరిగింది. దాంట్లో భాగంగానే అందరూ పిలవడం జరిగింది. కనుక ముఖ్యంగా దాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే కుర్మ యువ చైతన్య సమితి అనేది స్థాపించినప్పటి నుంచి అసలు స్థాపన జరిగింది దేనికంటే కుర్మలకు రాజకీయంగా చైతన్యం తీసుకురావాలన్న మొదటి కాన్సెప్ట్ తోటి కుర్మ యువ చైతన్య సమితి స్థాపించడం జరిగింది. అంటే ఏ రకంగా చైతన్యం రావాలని అంటే మన కుల సంఘాల్లో కానీ ఎక్కడైనా ఇలాంటి మీటింగ్లు కానీ కొన్ని బహిరంగ సభలు కానీ పెడుతుంటే మన కులం అనే ప్రీతితోటి ప్రేమతోటి జన సమీకరణ జరిగినప్పుడు జనాలందరికీ ఒక చైతన్యం కలుగుతుంది. అదే మనం ఇంతమంది ఉన్న అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళకే ఒక చైతన్యం కలిగి నేను కూడా ఒక సర్పంచ్ వార్డు మెంబరు ఏదో కావాలన్న ఆశ ఉంటుంది, ఒక తపన ఉంటుంది. ఆ తపన రావాలి, జనాల్లో రావాలి అన్న ఆతృతతో మేమేం చేసామంటే ఇట్లా జన సమీకరణ ఓన్లీ కుర్మలని పెట్టడం వల్ల అట్లా వస్తుందనే కాన్సెప్ట్ తోటి మేము కంటాక్ట్ చేసి అందరినీ పిలవడం జరిగింది. కనుక ఎంతో అంతో చైతన్యం వస్తుందన్న నా ఉత్సాహంతో నేను చేయడం జరిగింది. అంతేకాని నా విషయానికి వస్తే మేమేంటంటే అక్కడున్న దాంట్లో మేము కూడా చైతన్యంగా రాజకీయాల్లో చైతన్యం తీసుకురావాలన్నది మేము కనుక మేము కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలనే కాన్సెప్ట్ మాకు కూడా ఉంటుంది. కనుక మేము కూడా దేనికో రాబోయే ఎలక్షన్లో ఏదో ఒకటి అంటే మొత్తం మీద ఏదో ఒకటి రాజకీయ పార్టీలో మన ప్రజెంట్ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కనుక ఏదో ఒక పదవి అంటే అది ఎమ్మెల్యే కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఏదైనా దేనికైనా నా హోదాను బట్టి నేను ఏదైనా ట్రై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు మీ స్వగ్రామం అయినటువంటి గట్టుపల్లలో అంటే కొన్ని కమ్యూనిటీస్ని బేస్ చేసుకొని ఇప్పుడు స్కూల్స్ కావచ్చు, స్కూల్స్లలో విద్యార్థులకు గేమ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా అనేకంగా ఇప్పిస్తున్నటువంటి విషయం ఒకటి. అంటే ఈ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొన్ని వందల డబ్బులు ఇప్పించినట్టుగా కూడా మళ్ళీ ఇంకోటి సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గరుండి మళ్ళీ మీ ఊరికి సంబంధించినటువంటి ఒక స్వర్గపురి వాహనం ఇప్పించడం, అట్లా చుట్టుపక్కల గ్రామాలలో ఆ వాహనాన్ని కూడా తిప్పడం. అంటే ఓవరాల్గా మీరు ఎమ్మెల్యేగా ఏమైనా ఆశిస్తున్నారా, లేకపోతే జెడ్పీటీసీ ఖచ్చితంగా మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ టికెట్ రావడానికి అవకాశాలు ఉన్నాయా? ఇక అవకాశాలు అంటానా, అవకాశాలు అనేవి ఒకప్పుడు వస్తుంటాయి పోతుంటాయి. అవకాశం గురించి మనం ఎదురు చూడకూడదు, అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అట్లయితేనే రాజకీయంలో ఎదుగుతాడు తప్ప ఆ అవకాశం వస్తేనే చేస్తానేది మాత్రం తప్పు. నా ఉద్దేశం మీద నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకొని మనమే దూసుకెళ్ళాలి. రాజకీయం ఓడిస్తే రాదు, ఓడి కూడా ఏడుని రాజకీయాన్ని మనం గుంజుకోవడం కాంచి లాక్కుంటే వస్తే తప్ప రాజకీయం ఎప్పుడు కూడా ఓడిస్తే ఏడు ఎందుకు ఇచ్చాడు నీకు ఎవరు ఇయ్యరు. కనుక మనమే రాజకీయంగా ముందుకు పోవాలి. ఇప్పుడు ఊర్లలో ఏంటంటే ఇప్పుడు హై స్కూల్లో ఉంది, మేము గేమ్స్ ఆడిపిస్తున్నాం. పిల్లలకు ఒక విద్యతో పాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యం రావాలి. అట్లా వచ్చినప్పుడే వాళ్ళకు మానసికంగానుకో దృఢంగానుకో రాజకీయంగానో ఎలాంటి అన్ని కోణాల్లో వాళ్ళకు స్టడీ ఒకటే ఇంపార్టెంట్ కాదు, అన్ని కోణాల్లో రావాలన్న కాన్సెప్ట్ తోటి మేము పిల్లలకు గేమ్స్ ఆడిపిస్తున్నాం, ప్రెజెంటేషన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని కొంచెం ప్రోత్సాహం చేయాలనే కాన్సెప్టే తప్ప మనం కూడా అదే స్థాయికి వెళ్ళొచ్చినాం కనుక అందరికి కూడా కొంచెం చేయాలనే కాన్సెప్ట్ తోటి మేము పని చేస్తున్నాం. ఈ స్వర్గపూరి వారం అంటేనేమో అందరికీ ఇప్పుడు అన్ని ధర్మాల కన్నా అన్నదానం గొప్ప అంటారు. ఆ తర్వాత ఏంటంటే ఎంత పగోడైనా చావుకు అనేది పోవాలి కనుక మానవత్వం ఉండాలి కనుక అందరూ ఇప్పుడు అందరు కొంత వాహనాన్ని పిలుచుకుంటే ఒక 3-4 వేలు ఖర్చు అవుతుంది. సరే మనం ఫ్రీగా మనం డొనేట్ చేయడం అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. నాకు ఒక 2-3 అడిగారు ఆ టైంలో, అన్న ఇది బాగుంటుంది సరే మీ కోరిక మేరకు ఇప్పిస్తానులే అని చెప్పని ఇప్పించాను. అందరికీ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. ఇక చేయడంలో ఏంటంటే ఇక చేయాలనే కాన్సెప్ట్ ఏదో జనాలకు ఏదో సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి చేస్తున్నాం. పర్వాలేదు, మంచిగానే స్పందన మంచిగానే వస్తుంది. అన్న ఇంకోటి ఈ సాయుధ పోరాటం కానిచ్చి మలిదశ ఉద్యమం, తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కూడా కుర్మలు కీలక పాత్ర పోషించారు. దొడ్డి కొమరయ్య కానించి కూడా అసలు మీరు ఎందుకు రాజకీయంగా రాణించలేకపోతారు? అక్కడ ఎక్కడ పోతుంది అసలు? తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున జరగడానికి కారణమే
తొలి అమరుడు మన దొడ్డి కొమరయ్య కుర్మ. అవును. మన దొడ్డి కొమరయ్య కుర్మ అనే అతను ఓన్లీ కుర్మలనే మేము కూడా ఏం చెప్పలేదు. ఆయన అన్ని కులాలకు భోజనవాది, ఒక కమ్యూనిస్టు సిద్ధాంతకర్త. ఆయన చావుతోటే తెలంగాణ సాయుధ పోరాటం నువ్వు చెప్పేది నేను చెప్పేది ప్రపంచ చరిత్రనే ఒక సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గ విషయం తెలంగాణ సాయుధ పోరాటం. దానికి తొలి అమరుడు మన కుర్మ అయినందుకు మనం గర్వపడాలి తప్ప ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవాలి, మనం చేయాలి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్రకులాలు అనేవాళ్ళు ఓన్లీ కుర్మలే కాదు అన్ని బహుజన నాయకులని తొక్కి పడిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు డామినేటెడ్. ఇవాళ రాజకీయం చేయాలంటే ఇంతో అంతో డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయం చేస్తారు. ఆ డబ్బులు ఎక్కువ వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక వాళ్ళు మన బహుజనుల్ని ఓన్లీ కుర్మలనే కాదు బహుజనులందరినీ తొక్కి పడేస్తున్నారు. అందుకనే మనలో ఏం చేయాలంటే మా వంతు సహకారంగా అన్ని కులాలను ఏకం చేయాలంటే మేమేం చేస్తుంటే మన కుర్మ కులాన్ని రాజకీయంగా తీసుకురావాలన్న కాన్సెప్ట్ తోటి మేము ఈ కుర్మ యువ చైతన్య సమితి తరఫుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంతో అంత అయితే మేము జనాలకైతే మా కుర్మ యువ చైతన్య సమితి తరఫుగా ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక కుర్మ కమ్యూనిటీలో కుర్మ అని చెప్పుకోవాలంటే వానికి సిగ్గో ఎట్లనో కానీ చెప్పుకొని దౌర్భాగ్య స్థితిలో ఉన్న టైంలో కేవైసీ స్థాపించడం జరిగింది. ఇవాళ కుర్మ అని ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను కుండే వెంకటేష్ కుర్మ అని రాసుకుంటున్నాను, సగర్వంగా రాసుకుంటున్నాను. జనాలు చాలా మంది రాసుకుంటున్నారు. ఇప్పుడు చైతన్యం వచ్చింది. అది దేంతో వచ్చింది? మన కుర్మ యువ చైతన్య సమితి స్థాపించిన తర్వాత ఒక చైతన్యం వచ్చింది. రేపు కూడా మేమేం చెప్తున్నాం, రాజకీయంగా మనం లబ్ధి పొందాలి, రాజకీయ చైతన్యం రావాలంటున్నామే, త్వరలో వస్తుంది. ఇప్పుడు అంతా ముఖ్యంగా దీనికి కారణం ఎడ్యుకేషన్ ఉండాలి జనాల కాడ. మన కుర్మల కాడ ఎడ్యుకేషన్ లేకపోవడం కొంచెం వెనకబడుతున్నాం కనుక మేము ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. యూత్ ఫాలోయింగే ఉండాలి. మొత్తం యూత్ కలుసుకుంటే ఏదైనా కనుక. వాస్తవానికి చెప్పాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరికి చెందినటువంటి బెల్లి లలితక్క కావచ్చు, సాంబశివుడు కావచ్చు, కొనపూరి రాములన్న కావచ్చు, ఆ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళిద్దరూ బెల్లి లలిత కూడా వీళ్ళు అతి కిరాతకంగా నరికి చంపబడ్డారు. అటువంటి కుటుంబాన్ని కూడా గుర్తించకపోవడం, ఈ కుటుంబాలను గుర్తిస్తలేరు అని చెప్పేసి ప్రభుత్వాలకు కూడా మీరు రిప్రజెంటేషన్ ఇస్తే అసలు ఏం ఆన్సర్ వచ్చింది మీకు? అసలు చాలాసార్లు అన్న మన సాంబశివుడు మలిదశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో ఒక పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేసిండు. అజ్ఞాతంకెళ్ళి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమమే నా ఊపిరి అని తెలంగాణ ఉద్యమంలో చాలా ఎన్నో దుందాములు పెట్టిండు, చాలా చేసిండు. కానీ ప్రత్యర్థులు ఒక అగ్రకులాల వాళ్ళు అతన్ని కిరాయి మర్డర్ చేయించారు. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకుంటే కొంత ఆ పేర్లు కూడా అగ్రకులాలు చేయించిన హత్యనే తప్ప అది వేరే హత్య కాదు. సరే జరిగిపోయినాక కూడా మళ్ళీ ఆ తర్వాత కూడా వాళ్ళ తమ్ముడిని కూడా మర్డర్ చేయడం జరిగింది. కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో సాంబశివుని బిడ్డ కానీ రాముల భార్య కానీ ఎవరు కూడా ఎక్కడ అన్యాయం అప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఆయనకు మార్కెటింగ్ కంపెనీ చైర్మన్ ఇచ్చింది కవితక్కకు. ఇప్పుడు మళ్ళీ ఏం లేదు. వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక ఉద్యోగమో ఏదో ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఇవాళ బతకాలంటే వాళ్ళు సేవ చేసిన వాళ్ళు కనుక ఆర్థికంగా ఉండాలంటే ఏదో ఒకటి గవర్నమెంట్ పోస్ట్ అట్లా ఇస్తే గుర్తించి ఇస్తే మన కులానికి న్యాయం చేసినట్టయితే అవుతుంది. ఇంతవరకు అయితే ఏ గవర్నమెంట్ ఇవ్వటం జరగలేదు. మేము కూడా ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాము, ఇంతవరకు అయితే న్యాయం జరగలే వాళ్ళం. ఎక్కడో కూడా వాస్తవానికి కుర్మలకి నిజంగా చెప్పాలంటే బెల్లికృష్ణ కూడా 14 సంవత్సరాలు ఆయన అరణ్యలో పోయిండు. ఆ విషయాన్ని కూడా మనం చూసినాం. అసలు చాలా దారుణంగా వీళ్ళు నక్కి అసలు ఎంత ఘోరమైన విషయం అంటే అసలు ఎందుకు గుర్తించలేకపోతుంది ప్రభుత్వం? ఈ గవర్నమెంట్కు మెమోరాండం ఇవ్వాలి. మేమైతే 2-3 సార్లు అయితే ఇచ్చాము. ఇచ్చినప్పుడు కూడా మేము దాంతోపాటు కుర్మ సంఘం తరపుగా దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టాలని కూడా ఇచ్చాము, అధికారికంగా జరిపించాలని కూడా ఇచ్చాము. ఒకటి మాత్రం వాళ్ళు ఏం చేశారంటే అధికారికంగా నిర్వహిస్తున్నారు. దానికి మా కేవైసీ ముఖ్య పాత్ర వహించిన విషయం జనాలకు అందరికీ తెలుసు. ఇప్పుడైతే ఇట్లా కూడా మేము చాలా మంది మా వాళ్ళు వీళ్ళే కాదు, ఒగ్గు కళాకారులు ఉన్నారు, వాళ్ళకు కొంచెం సబ్సిడీ ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వాలని, రాయితీలు ఇవ్వాలని అడుగుతున్నాము. మా కుర్మ కార్పొరేషన్ కావాలని కూడా అడుగుతున్నాము. ఇక అది మేము చేసే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. గవర్నమెంట్ గుర్తించి ఇవ్వాల్సింది ఆ గవర్నమెంట్కే వదిలేస్తున్నాం. మనం అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఒక భవనం అనేది ఉందా? కుల సంఘం భవనం అయితే కోకాపేటలో ఇచ్చారు, కేసీఆర్ గారు ఇప్పుడు 5 acres లో ఇచ్చారు, అది 5 కోట్లు ఇచ్చారు. సంఘ భవనం అయితే ఉంది. ఇంకోటి అంటే ఓన్లీ హైదరాబాద్లో సంఘ భవనం ఉంటేనే జనం చైతన్యం రాదు. ఊళ్ళల్లో కూడా ప్రతి మండలానికి ఒకటో, ప్రతి జిల్లా కోటో కూడా కుల భవనాలు కావాలని మేము కొట్లాడుతూనే ఉన్నాం. రిప్రజెంటేటివ్ మన కొత్తగా ఎన్నికైన మా ఎమ్మెల్సీ మన నెలకంటి సత్యం గారు కూడా ఈ విషయం మొన్న కూడా చెప్పడం జరిగింది. అన్న నువ్వు ఏం చేస్తావు మాకు కానీ
ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీలో మా ఒక కుల భవనానికి ఇంత జాగా ఇప్పించి బిల్డింగ్ కూడా నువ్వే ఓపెనింగ్ చేయాలని కూడా మేము కోరడం జరిగింది. ఆయన వచ్చిన మనోడే యాదవే కనుక మనమే కనుక ఆయన గెలిచిన తర్వాత కూడా మన ఎలక్షన్ ఎన్నికైన తర్వాత కూడా మేము కలిసి వినియోగించుకోవడం జరిగింది. ఆయన కూడా కొంచెం నేను చేస్తా తమ్మి అని కూడా చెప్పిండు. ఎందుకంటే మన ఏరియా కనుక మనం చేయగలుగుతున్నాం, కానీ అదే తెలంగాణ మొత్తంలో కనీసం ఒక జిల్లా కోటో మండలానికి కోటో కుల భవనాలు కూడా ఇస్తే ఇవ్వాలని మేము కొట్లాడుతూనే ఉన్నాం. ఇక అది ఎంతవరకు అయితే అనేది ఇక గవర్నమెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. మనం అది పరిస్థితి. ఈ బీసీ రిజర్వేషన్ల మీద మీ కామెంట్ ఏందన్నా? బీసీ రిజర్వేషన్ అంటారే. బీసీ రిజర్వేషన్ మనం అందరూ బీసీ రిజర్వేషన్ గురించి కొట్లాడుతున్నా. బీసీ రిజర్వేషన్ కాదన్నా, బీసీ రాజ్యమే కానీ కొట్లాడాలి. అసలు జనాలకు ఎంతసేపటికి మనం ఏందో అడుక్కునే స్థితిలోనే ఉన్నాం. కానీ మనం అందరం బీసీలం కానీ బహుజనం కానీ ఒకటైతే బీసీ రిజర్వేషన్ ఎందుకన్నా బీసీ రాజ్యాంగాన్ని కొట్లాడాలి. మా కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఎంతో మంది మనం ఎంత 8% ఉన్న ఓసీలు సమాజాన్ని ఏలుతున్నారు. 92 ఉన్న పరిస్థితి ప్రజెంట్ 92% ఉన్న బహుజనులు రిజర్వేషన్ అడగడమేనా చెయ్యెత్తి మన రిజర్వేషన్ అడుక్కునే పరిస్థితి మనం ఇచ్చే స్థితికి రావాలి. అంటే ఇచ్చే స్థితికి రావాలంటే బహుజనులందరూ ఒక్కటై ఓటు అనేది బ్రహ్మోత్సవం. ఆ ఓటుతోటి సమాధానం చెప్పే ధైర్యం రావాలి. ధైర్యం రావాలంటే నీకు ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు చైతన్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవాళ కాకపోయినా రేపు రావచ్చు, రేపు రాకపోయినా ఎల్లుండి రావచ్చు. ఎప్పుడో ఒక టైంలో 100% బీసీ రాజ్యం వస్తుంది. రిజర్వేషన్ కాదు, బీసీ రాజ్యమే వస్తుంది. ఎందుకంటే నీలాంటూ నాలాంటూ చదువుకున్న ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు వేరే ఏలేదు 8% ఉన్న వాళ్ళేంది, 92% మనమేంది. గట్టిగా గర్జిస్తే గవర్నమెంట్ 5 నిమిషాల్లో పడిపోవాలన్నా బహుజనులందరూ గర్జిస్తే. కానీ ఆ చైతన్యం రావాలి. నేను రిజర్వేషన్ గురించి కొట్లాడలే, బహుజన రాజ్యమే కానీ కొట్లాడుతుంది తప్పేమో. అడుక్కునే స్థితి ఉందన్నా. ఇంకా మన ఎన్ని రోజులు అడుక్కున్నాం. ఇందాక మనం డిస్కషన్ చేసినట్టు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అంటే స్థానిక సంస్థలకే అవి. అవును. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఈ అసెంబ్లీ సీట్లు, మిగతా అన్ని జనరలే. అంటే వాటిలో పోటీ చేసే చైతన్యం, దాని మీద అవగాహన కూడా తీసుకురావాలి. ఇంకా కొంతమంది మన అన్నగారు ఇలాగ అన్నాడు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అని అన్నాడు. 42% అయితే మనం సీఎంఏ మనమైతే, మన ఎమ్మెల్యే ఎంపీలలో కూడా 42% అయితే సీఎం మనమైతాం. ఎందుకో తెలుసా, మనం 42% బహుజనులు, ఎస్సీ ఎస్టీలు 18%, మనం 60% మనమే. ఇంకా మన రాజ్యమే మనది అన్న. దాంట్లో రిజర్వేషన్ లేదు. ఇప్పుడు 42% అనేది ఓన్లీ స్థానిక ఎలక్షన్లకు మాత్రమే. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ కాదు. మనం ఎంతసేపటికి మళ్ళీ కూడా గిన్నెలు కావాలంటారు చూడు, గాడ ఉన్నట్టే. ఏమైనా ఎంపీ వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంతే. జనరల్ సీట్లలో పోటీ చేసే చైతన్యం రావాలి. ఇప్పుడున్న సమాజంలో ఇవాళ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఒక మాట చెప్తున్నాను నేను. ఏ ఎస్సీ క్యాండిడేట్ కూడా వెంకట స్వామి ఉన్నానుకో, బట్టి విక్రమార్క ఉన్నానుకో, వాళ్ళు కూడా మంచి తోపు లీడర్లే కదా. వాళ్ళు కూడా ఎస్సీ క్యాడర్ లో పోటీ చేసి గెలిచిన వాళ్ళే, ఓపెన్ లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు కాదు వాళ్ళు. అంటే చైతన్య వేయడం అర్థం చేసుకో. అంటే రిజర్వేషన్ ఉన్న దగ్గర పోటీ చేస్తారు. వేరేకాడ పోటీ చేసి గెలిచినప్పుడు నువ్వు దమ్మున్న లీడర్ ఉన్నట్లు లెక్క. ఏ లీడర్ కూడా ఓపెన్ లో గెలవలేడు. అంటే అది వాళ్ళ పెత్తనం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్లకు బానిసలుగా మన బహుజనులందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నా, ప్రతి పార్టీ బీసీ వాదం ఎత్తుకుంది. అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు బహుజనవాదాన్ని ఎత్తుకున్నాయి, బీసీ వాదాన్ని ఎత్తుకున్నాయి. ఎందుకు అంటే వీళ్ళ పాత్ర చాలా కీ రోల్ అని వాళ్ళకి అర్థమైపోయింది. అట్లా కూడా మనకే వెన్నుపోటు జరుగుతుంది. ఎందుకంటే వాని పాట అని అడిపోతాడు, ఈయన పాట అని ఇడిపోతాడు, ఈయన పాట అని ఇడిపోతాడు, మళ్ళీ బీసీ మళ్ళీ గాడికే వస్తాడు. వాస్తవానికి బీసీ ఉద్యమంలో ఇప్పుడు రీసెంట్గా తీన్మార్ మల్లన్న ఒక వేదికను ఏర్పాటు చేసింది. దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ఆయన కాంగ్రెస్ నుంచే వచ్చిన వ్యక్తే కదా. నేను కూడా దానికి నేను కూడా ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఒక కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బహుజనవాదం ఎత్తుకున్నోనికి ఎవరికి సహకరించకండి. బీసీ సపరేట్ బీసీనే ఉండాలి, బీసీ బహుజనవాదమే ఉండాలి, బీసీ పార్టీ ఉండాలి. వాళ్ళకు సపోర్ట్ చేయండి మీరైనా నేనైనా, అప్పుడు వస్తుంది బహుజన రాజ్యం. తప్ప వీళ్ళకు వాళ్ళకు కొమ్ము కాస్తే ఎప్పుడు రా. నేనైతే నా వంతు కృషిగా నేను ప్రతి ఒక్కరిని చెప్తాను. నరాల్లో ఉండర్లా ఉద్యమం అనేది ఒకనే రాదురా. ఒక కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చిందంటే ఆ టైంలో బువ్వకు లేక తినడానికి కూడు లేక తింటుంటే దౌర్జన్యాలు జరిగినప్పుడు కడుపు కాలితేనే వచ్చింది ఉద్యమం. ఆ ఉద్యమం అప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం అనుకో, సాయుధ పోరాటం అనుకో, మన తెలంగాణ ఉద్యమం అనుకో, ఏదైనా కడుపు కాలినప్పుడు కడుపు కాలిన మంటలకి వెళ్ళొచ్చు చూడు, అదే ఉద్యమం. కానీ ఎవడో చెప్తే ఎవడో ఇస్తే రాదు. ఇప్పుడు జరగబోయే ఉద్యమం కూడా బీసీ ఉద్యమం వస్తుంది, రాదని పక్కా వస్తుంది. ఎందుకంటే మన 92% మనం ఉన్నాం బహుజనులు, 8% వాళ్ళు ఉండరు. ఏంటంటే చైతన్యం రావాలి, నెమరు వేసుకోవాలి, కడుపులా కావాలి, కడుపు కావాలి. ఇదేంద్ర బాబు మనం ఏడున్నాం,
అనే చైతన్యం వచ్చినప్పుడు 100% ఉద్యమం వస్తుంది, బహుజన రాజ్యం వస్తుంది. సరే టైం పడుతుండొచ్చు, కొంచెం కళాపం జరుగుతుండొచ్చు, కానీ 100% వస్తుంది. నేనైతే రావాలని కోరుకుంటున్నా, దాంట్లో నేను కూడా చైతన్యం చేయాలని కోరుకుంటున్నా, నువ్వు కూడా చైతన్యం. ఎందుకంటే బీసీ రాజ్యం రావాలన్న కాన్సెప్ట్ అందరికీ జనాల్లో నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నా, అందరూ అనుకుంటున్నారు. కానీ ఓట్ బ్యాంకింగ్ వరకల్లా లేదు, ఓన్ పార్టీల కాడు అతీతంగా ఓన్ పార్టీల కాడు ఓట్లు వేసుకో, అది తప్పు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గవర్నమెంట్కు చుక్కలు చూపేయాలంటే ఒక కాన్స్టిట్యున్సీని ఫస్ట్ ఎంచుకుందాం, బీసీ. ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లు అందరూ ఏకమై బీసీ ఎమ్మెల్యేని కనుక ఇండిపెండెంట్గా వేసి గెలిపిస్తే గవర్నమెంట్కి ఎమ్మట ఉచ్చబడుతుంది. ఎందుకో తెలుసా, ఏకమైతే ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాదురా తెలంగాణ సాధిస్తారని వాళ్ళకి అర్థమైపోవాలి. ఆ ధైర్యంతో ఎవరైనా వచ్చి ముందుకు వస్తే ముందు దాంట్లో నేను కూడా ఉంటాను మీకు వినిపిస్తుంది. మొన్న శాసనసభలో బీసీ బిల్లును ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రవేశపెట్టారన్నా సరే, ఇంతకుముందు జరిగిన దానికన్నా ప్రవేశపెట్టారంటే ఒక రకంగా 42% అని ప్రవేశపెట్టారు, అట్లా దాన్ని కూడా ఓకే. సరే ఎంతో కొంత న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నేను ఒక బహుజన బీజేపీ మన బీసీ వాదిని కనుక 42% అనేది కాదు, యాక్చువల్గా మనం 56% ఉంటాం. వాళ్ళు ఏదో కామారెడ్డి డిక్లరేషన్లో 42 అన్నారు, 42 పెట్టారు. సరే దానికి కూడా నేను దాని కూడా నేను ఓకే. కానీ నేను ఇలాగనే చెప్పిన, ఒక 5 నిమిషాల ముందే చెప్పిన, మనం 42% రిజర్వేషన్ కాదు, రాజ్యమే మనం ఎప్పుడు మనం అడక తినే స్థితిలో కాదు, ఇచ్చే స్థితికి రావాలని నేను చెప్తాను. తోటి కొన్ని సంఘాలు కలుస్తలేవు అంటే నేను మల్లన్న రావచ్చు, ఇంకో మల్లన్న రావచ్చు రేపు. కానీ మన భగత్ సింగ్ చచ్చిపోతే ఇంకో భగత్ సింగ్ పుట్టలేదా? పుట్టారు. తీర్మానం మల్లన్న ఇంకో మల్లన్న ఎవరో వస్తూనే ఉంటారు. ఆ టైంలో కీ రోల్ ఎవరో వస్తూనే ఉంటారు, ఎవరో శాసిస్తూనే ఉంటాడు, ఏదో అయితేనే ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇక నేను ఇప్పుడు భగత్ సింగ్ చచ్చిపోయాడు, సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు, ఇంట్లో వాళ్ళు కూడా తెలంగాణ సాయుధం ఇప్పుడు స్వాతంత్ర భారతదేశం స్వాతంత్రం రాకపోవు కదా, తెలంగాణ ఉద్యమం కూడా ఉంది. ఎప్పుడో అప్పుడు మరి చిన్నపిల్లలు జరిగింది, చిన్నరెడ్డి పిల్లలు కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఎంతో మంది అమరులయ్యారు, 1000 మంది చనిపోయారు. మరి ఎవరో కేసీఆర్ ఎవరో వచ్చింది కదా, ఆగిందా ఉద్యమం? ఏదైనా ఒక దానికి నలిగి ఉంటారు చూడు జనాలు, నలిగి విసిగిపోతారు చూడు, ఆ విసిగిపోయిన దాంట్లోకి వెళ్ళి ఉద్యమం అవుతారు చూడు, అది 100% సక్సెస్ అయితే ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, 100% వస్తుంది. ఎవరో వస్తారు, నువ్వు ఆయన ఎంతో మంది వచ్చి అమరులేరు అంత మాత్రం ఎవరో వచ్చి మన కేసీఆర్ వచ్చి తెలంగాణ ఉద్యమం శాసించాడు, తప్పలేదు. ఆయన ఫస్ట్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఏమొస్తుందని ఎగతాలు చేసిన చాలా మంది లేరా? మరి ఎవరో సరే ఆయన త్యాగం అనుకోండి, ఉస్మానియా క్యాంపస్ విద్యార్థుల త్యాగం అనుకోండి, అందరు కలిస్తేనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కానీ ఏ ఉద్యమం అయినా ఎవరో ఒక లీడర్ అనే వాళ్ళు ఉండాలి. ఆ లీడర్ కేసీఆర్ అయిండాలి. సరే తెలంగాణ తెచ్చిండు, సాధించిండు. కానీ ఉద్యమం అయితే రాలేదు. ఇప్పుడు పుట్టిన తెలంగాణ ఉద్యమం శాశ్వతం అయితే అయింది కదా, అది బీసీ ఉద్యమం కూడా అట్లా అవుతుంది. ఎంతో మంది పోరాడుతూనే ఉంటారు. ఇవాళ కాకపోతే ఇంకా 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా వస్తాను, నేను ముందే చెప్తున్నా. ఫస్ట్ ఇంతకంత ముందు కూడా చెప్పిన. సరే కాలవ్యాపన కొన్ని రోజులు ఎక్కువ తక్కువ కావచ్చు, తప్పలేదు. కానీ 100% వస్తుందని అయితే నేనైతే చెప్తున్నా. నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తా, ప్రతి వాడిని కూడా చెప్తా, మనం ఏడున్నారా బాబు అని చెప్తా. సరే ఏ కోణంలో ఉన్నాం మనం, ఒక్కోసారి నేనే చెప్తా రక్తం మరగాల అని చెప్తా. అట్లా వచ్చినప్పుడు ఉప్పెత్తులో కూడా ఆపలేరు, దాన్ని ఒకడు ఆపలేరు కూడా. ఎందుకంటే అట్లా జనాలకు అట్లా అవేర్నెస్ కూడా తీసుకొచ్చి లీడర్ కావాలి. ఏ ఉద్యమం చేయాలో ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ ఇవాళ తీర్మానం వల్లనే అని నేనేం చెప్తాను, ఇంకోరు కూడా రావచ్చు కదా, ఆయన శాశ్వతం. ఇప్పుడు మీరు రానున్న రోజులలో మీరు కంపల్సరీ ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏ కాన్స్టిట్యున్సీ చేద్దామని అనుకుంటున్నాం? మనం ఏది అనుకోవడం వేస్ట్. కానీ సరే సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ వస్తూ అక్కడనే వస్తాం. మీరు అన్నది ఇలాగ జనాలు కోరుకుంటారు అన్నాడు, జనాల కోరిక మేరకు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాం. మనం కావాలనుకున్నప్పుడు ఎప్పుడు కాలేమన్నా, జనాలు కోరుకున్నప్పుడు ఏదైనా అవుతుంది. నువ్వు ఒకరిని కోరుకుంటే నువ్వు వాడి మీద కాదు, జనాలు ఓటేస్తేనే అవుతావు కదా. జనాలు అనుకుంటున్నప్పుడు మనం దేనికైనా సిద్ధమే. అది ఎమ్మెల్యేనా, జెడ్పీటీసీనా, వార్డు మెంబర్ అయినా సరే, ఏదైనా సరే. రాజకీయంలో శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రువు ఉండడు, అది మాత్రం పక్క, అది జగమెరిగిన సత్యం. ఇంకోటి ఏ పోస్ట్ అయినా ఏదో ఒక పోస్టు రాజకీయ లబ్ధి పొందాలన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడు అది ఏ పోస్ట్ అయినా, చిన్న పోస్ట్ అయినా పెద్ద పోస్ట్ అయినా, ఏ పోస్ట్ అయినా గవర్నమెంట్ పోస్ట్ రాజ్యాధికార పోస్టు రాజ్యాధికారమే. కనుక ఏదో ఒక పోస్టులో 100% మేమే చెప్తున్నాం, రాజ్యాధికారం రావాలంటే మనోళ్ళు పాల్గొనాలని చెప్తున్నాం. కనుక మనం కూడా పాల్గొని చూపిద్దామన్న కాన్సెప్ట్ ఉంది. జనాల కోరిక మేరకు ఏదో ఒకటి అయితే 100% నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ కామెంట్ ఉంది అంటే ప్రజలకు అన్ని పథకాలు కానీ
కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారా? లేరన్నా, కాంగ్రెస్ పార్టీ 100% వేస్ట్. వాళ్ళు చెప్పినది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు గవర్నమెంట్ రాకముందుకే చెప్పారు. ఏం చెప్పారు? 9 తారీఖు ప్రతి మహిళకు 25,100 అని చెప్పాడు. పడుతున్నాయి వాటిలో. ఇవాళ తీసుకుంటే 1,00,000, 9 తారీఖు తీసుకుంటే 2 లక్షలు అన్నాడు. అయిందా? వృద్ధులకు కూడా గవర్నమెంట్ ఒక ఒంటరి మహిళకు ఇవ్వాలంటే కూడా లేక, ఒంటరి మహిళకు ప్రతి మహిళకు కాదు, ఒంటరి మహిళకు డబ్బులు ఇవ్వాలంటే ముసలికి 2,000 ఇవ్వాలంటేనే ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోతుంది. అలాంటప్పుడు ప్రతి మహిళకు ఎలా పాసిబుల్ అవుతుంది? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయిందా? 1,00,000 కానోళ్ళు ఉంటూ 20,30 కూడా కానోళ్ళు ఉంటారు. రైతు బంధు అన్నారు. 4 ఎకరాలు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 6 ఎకరాలు కూడా 100 మందిని చూపిస్తారు. ఏడైంది? కాలేదు. ఏ పథకాలు అనేది ఏ అమలు జరగట్లేదు, వాళ్ళు చేయలేరు కూడా 100%. ఇవాళ ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ బయోసేవకి వస్తే 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు సార్? జనాలలో కొంచెం చాలా తిడుతురు ఉలకల పోతే, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తిడుతురు జనాలు, ప్రతి మహిళ తిడుతుంది. మన ఊళ్ళో పోయినా కైసి మహిళ, మరి నేను పోయినా నన్ను కూడా అడిగింది, తమ్మి 4,000 వస్తుంది తమ్మి అన్నది. నువ్వు 3,000 కేసు అక్క అని చెప్పిన. రేవంత్ రెడ్డి కేసు మరి ఆయన అడుగు, వాళ్ళ ఎమ్మెల్యే ఊళ్ళోకి వచ్చిన ఇంటికి ముందు నాకు అడ్డంక, నేను రోడ్డు మీద రోడ్డు మీద ఇల్లు ఉంటాను, నేను రోడ్డు మీద అడ్డం అనుకుంటు తమ్మి అంటూ. అంటే మహిళలు అలా వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాక ఇప్పుడు ఆ ధనాన్ని మేము సమకూర్చి ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేస్తాం, మొత్తం టోటల్గా అప్పులు చేసిపోయిండు కేసీఆర్ అని చెప్పి అని అంటారు. 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు. నువ్వు ఒక అప్పటికి కూడా నువ్వు ప్రజా అధికారివే, ఒక ఎమ్మెల్యేగా, నీకు గ్యారంటీలను పెట్టేటప్పుడు ఏందని నీకు అవగాహన ఉండాలిగా. నువ్వు లైవ్ లో చూపిస్తా. ఒక సందర్భాల్లో రేవంత్ రెడ్డి అన్నాడు, ఏమని మా గవర్నమెంట్ వస్తే రైతు బంధు చేయాలంటుడు, మేమంతా ఎల్లులా మాకు బుడలేదా అని వీడియోలు క్లిప్పింగ్ అంటే నేను చూపిస్తా అన్న సందర్భాలు కూడా రేవంత్ రెడ్డి ఉన్నాయి అన్నాడు. అనలేదు కానీ వీడియో క్లిప్పింగ్ అయితే ఉన్నాయి. 100% నేను కావాలంటే కూడా అది చూపిస్తా. మేమంత పిచ్చోళ్ళమా, అంత ఎర్రలమా, మాకు బుడలేదా, రైతు బంధు ఎక్కడ పోతుంది, ఇస్తాం అన్నాడు. మరి ఏది ఇచ్చింది? 18,000 అన్నారు, లాస్ట్ 12,000 కుదించారు. ఆ 12,000 కూడా ఇచ్చిన లాభం లేదు కదా. ఏడొచ్చున్నాయి 80% కంప్లీట్ అయింది అంటారు కదా. నాకు 22 గుంటల భూమి ఉంది, కాల్టేటా ఇస్తా. 15 రోజుల క్రితం పడ్డా నా 22 గుంటలకు. నాకేదో ఒకటంటే నేనేట నమ్ముతా. నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు 22 గుంటల భూమి ఉంది ఒక ఊర్లో. అంటే వాళ్ళ ప్రాతిపదికల ప్రకారం ఈ పడాలి అని నాకు మనబడే. చాలా మా ఫ్రెండ్స్ కూడా ఉండరు, 4 ఎకరాల లోపు పడ్డాయని అందరూ అంటారు. ఏడబట్టే ఎకరం మన్నోళ్ళు, 1 ఎకరం మన్నోళ్ళు చాలా మంది పడక ముందుగా బోగస్ మోడల్ 80% అనేది బోగస్. నేనేమంటున్నా, మన కిటర్గా నీ నియోజకవర్గం, నా నియోజకవర్గం ఏ ఊరికైనా పోదాం 100% పడ్డంటే నేను రాజీనామా చేస్తాను అన్నాడు. కిటర్ కూడా నడమన్నా వాస్తవం అది. ఏ ఊర్లో కూడా 100% పడలేదు. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్లు కావచ్చు, అన్ని పార్టీల నుంచి ఇప్పుడు టోటల్గా ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందా? ఇప్పుడు 100% సాధిస్తానా? నేను కూడా ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో అనుకున్నాను. ఒకప్పుడు జన సమీకరణ అంటే ఏముంటుందని ఆలోచన చేసిన. అంటే నేను కూడా అనుకున్నా స్టార్టింగ్లో కొంచెం కాంగ్రెస్కి ఏముంటుందేమో, గవర్నమెంట్ అలా ఉంది కదా అని నేను కూడా అనుకున్నా. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి వెళ్ళే ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న కాన్సెప్ట్ చాలా మందికి వచ్చింది, వస్తుంది కూడా. ఇంకా కూడా రాబోయే అంటే ఎలక్షన్ తొందరలో పడితే తెలుస్తుంది కదా. నేను మన నూనె అనుకోవడం ఏముంది, ప్రజలే తీర్పు చెప్తారు కదా. అవేర్నెస్ ఉందా లేదా అనేది ప్రజలు తీర్పు చెప్తారు. ఆల్రెడీ ఏముంది తొందరలో ఎలక్షన్. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ కూడా పెట్టలేదు. వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్లో ఎప్పుడో పెట్టాలి, సంవత్సరం అవుతుంది. పెడుతురా? పెట్టట్లేదు. ఎందుకు పెడతలేరు? వాళ్ళకి భయం ఉంది, గెలుస్తామా గెలవమా అన్న భయం ఉంది కనుక ఎలక్షన్ పెట్టట్లేదు. లేకపోతే పెట్టాలి. ఒక సర్పంచ్కి, ఒక గ్రామానికి సర్పంచ్ లేకపోతే వాళ్ళ ఒక ఫ్యామిలీలో అమ్మాయిని కోల్పోయినట్టే. ఎవరు ఏముంటుందన్నా, ఒక తల్లిదండ్రులు లేని పిల్లలెంతో, సర్పంచ్ లేకుండా ప్రజలంతే. ఏం ఇప్పుడు అధికారంలో పెట్టినాం, స్పెషల్ అధికారంలో పెట్టినాం, ఏం చేస్తాడు? అది ఎప్పుడు డ్యూటీ అయిపోతే 4 గంటలకు ఎప్పుడు ఇంటికి పోవాలని చూస్తాడు. అదే సర్పంచ్ అయితే ఊళ్ళు ఉంటాడు, 24 hours పంచాయతీ అంటే పొద్దుగా లేచి ఇంటికి పోతాడు. ఈ పొద్దుగా లేస్తే దొరుకుతాడు ప్రజా అధికారి. 9 కావాలి 10 కావాలో వాడు వస్తాడు. మళ్ళీ ఎప్పుడు 4 గంటలకు ఇంటికి పోవాలని చూస్తాడు. అధికారే సర్పంచే. ఇప్పుడున్న సర్పంచ్ విత్ కాలంతో సమానం. ఒకప్పుడు ఏముందంటే సర్పంచ్ అంటే కూడా కొంతమంది అట్లా ఉండే. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి
వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ వచ్చినాయి. లైట్ లేకుండా వాట్సాప్ గ్రూప్లో పెడుతుండ్రు ప్రజలు, విద్యార్థులు అంటే ప్రజలు సోషల్ మీడియాలో తయారైంది కనుక సర్పంచ్ అనేటోడు 100% ఊళ్ళో ఉండి 24 hours ఆధీనంలో ప్రజల ఆధీనంలో ఉండి పనిచేయటోడు కావాలి, లేకపోతే వేస్ట్. నేనేం చెప్తున్నా అంటే తల్లిదండ్రులని పిల్లలు ఎట్లా ఉండరో ఇప్పుడు సర్పంచ్ లేకుండా ప్రజలు అట్లా ఉండు ఊళ్ళల్లో. అందుకని ప్రజలకు కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది, అందుకని తిడుతున్నారు జనాలు. ఈ గ్యారంటీలు అనుకో పరిపాలన దక్షతలు అనుకో అన్నిట్లలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు కోపంగా రగులుతారు. ఈ రగిలే విధానం ఏందనేది నీకు జరగబోయే స్థానిక ఎలక్షన్లో చూపిస్తారు. ఏదైనా ప్రజలు తలుచుకుంటే ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా కాలగర్భంలో ఏ పార్టీ అయినా కాలగర్భంలో కలవాల్సిందే. అది ప్రజల తీర్పు, అది నువ్వు ఏం చేయలేవు. ఆ తీర్పు అనేది తొందరలో వస్తుంది. మనం ఊళ్ళో పండు పోతున్నాం, నాకాడ కూడా చాలా మంది వచ్చి అడుగుతుంటారు. ఊళ్ళో పోయినప్పుడల్లా ఊరు కలుస్తుంటారు, చెప్తూనే ఉంటారు కదా. మనం కూడా అంటాం ఓపిక పడరు అని చెప్తాం. ఏం చెప్తాం, తప్పదు కదా. కొట్లాడాలి, కొట్లాడితే అదే వస్తుంది, ఏముంటుంది. అదే తొందరలో ఎలక్షన్ నువ్వు ₹1 చూపించమంటావు, చూపిస్తే నీకు చైతన్యం వచ్చినట్టే కదా. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని చెప్పారు అంటున్నారు. 2 ఒకటి కాబట్టి మన ఎంపీ సీట్లంతా బీజేపీకి సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ ఏం చేయలేక అని ఒక కామెంట్ ఉంది. అంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు 2 ఇట్లా ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయి? గవర్నమెంట్ పార్టీలు అనేవి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి అని చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్తారు. ఇది రాజకీయంలో ఇది ఒక వాడుకుంటారు వీళ్ళంతే. రాజకీయ నాయకులు అనేది యువతను ద్వేషించాలి, తప్పు. వీళ్ళు వాళ్ళు అంతా యువత ఆడే ఏదైనా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అసలు ఒక్క సీటు కూడా ఎందుకు సాధించలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ? అందుకని అదే అన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది కానీ గవర్నమెంట్ పోయింది. దానికి ఏం చేస్తామన్నా, కేసీఆర్ మంచిగా చెయ్యలేదు, చేస్తారు అన్న ఉద్దేశంతో ఆయన గెలిపించారు ప్రజలు. ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఏమనుకుంటారు, ఇప్పుడు పాట ఉండగా సారే రావాలన్న చూడు, ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంటారు, మళ్ళీ కేసీఆర్ రావాలని జనాలు మళ్ళీ కోరుకుంటారు. ఎమ్మెల్యే ఎలక్షన్ ఫస్ట్ జరిగినాయి, తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు ఫుల్ మెజార్టీ వచ్చింది, మళ్ళీ కూడా ఇది కూడా పోయింది. అంటే జనాలు ఆ టైంలో కేసీఆర్ని కోరుకోలేదు, పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వెతుక్కుంటారు. ఎవరైనా అంతే, పోగొట్టుకున్నా వెతుక్కోవాలి చూడు. జనాలు కూడా తయారయ్యారు ఇప్పుడు, అంటే జనాలు కూడా వ్యతిరేకత వచ్చిందంటే ఇప్పుడు జగన్ ఎలక్షన్ లో 100% టీఆర్ఎస్ గెలుస్తాను. అట్లా కానీ అప్పుడు పోయింది వేవ్ అనేది కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చినందుకే ఓడిపోయింది కానీ కూడా ఒప్పుకుంటున్నాయి కదా. ఇప్పుడు అనేది మళ్ళీ కథ కొంచెం రివర్స్ అయింది కనుక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఉన్నాయంటే ప్రజలు కోరుకుంటున్నారు, మనం చెప్తే కాదు. నువ్వు కూడా కొంచెం మాకనేకో మీకే తెలవాలి, ఎందుకంటే మీరు రిపోర్టర్లు కనుక తిరుగుతూనే ఉంటారు కనుక మీకు కూడా జనం నాడి ఏందని మాకనేకో మీకే తెలవాలి. ఏమైనా ఎప్పుడో చదువుతున్నాం, మీరు ప్రజల్లో ఉంటారు కదా రోజు, మీకు కూడా తెలిసి ఉండాలి. ఈ బీసీల కులగణన మీద మోడీ ఎందుకు స్పందించట్లేదు అన్నది అంటే మీకేమనిపిస్తుంది? కరెక్టేనా? నేనేమంటే బీసీ సీఎం అని మోడీ అంటున్నాను. కులగణన చేయాలి, దేశవ్యాప్తంగా చేయాలి. బీసీ వాదిని అని చెప్పుకుంటున్నాను కానీ ఆయన క్యాబినెట్ లో అందరు బీసీలే ఉన్నారే, 80% ఓసీలే ఉంది. ఆయన క్యాబినెట్ లో 80% ఓసీలే ఉన్నారు. నువ్వు బీసీ అని చెప్పుకుంటున్నావు కనుక నీ క్యాబినెట్ లో ఎంతమంది బీసీలు చూపి, పెద్ద పెద్ద పోస్టులు కన్వర్టెడ్ బీసీ కదా. అంతే, అందుకనే సందర్భంలో నేను బీసీ అని చెప్తాను తప్ప ఆయనకు శుద్ధశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కులగణన చెయ్యి. నాకెంతో నా వాటను నువ్వు మాకు ఇచ్చినప్పుడు న్యాయం చేసినట్టే కానీ జనాలకేం మోదీ కూడా ఏం న్యాయం చేయట్లేదు. ప్రజెంట్ అయితే చేయట్లేదు, అది నీకు తెలుసు నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడైనా అంతేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది నిజం. మాకెంతో మాకంత నా వాట రావాలి కానీ అది వస్తలేదు కనుక జనం తిరగబడుతున్నాం. ఫ్యూచర్లో రావచ్చు, అది ఎట్లా వస్తుంది అంటే మన రాజ్యం మనకు వచ్చినప్పుడు మనదే వస్తుంది కదా. ఇక ఆ చెప్పేది మనం ఇచ్చే స్థితిలో ఉండాలి, విచ్చమనుకున్న స్థితిలో రావద్దని చెప్పే కాన్సెప్టే నాది. కుర్మా యోజన చైతన్య సమితి నుంచి మీ డిమాండ్స్ ఏంది? అసలు ఇప్పుడు మన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు, మాకు ఒక కార్పొరేషన్ కావాలని చెప్పేసి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్పారు మీరు. ఇంకా అట్లా ఏ విధంగా ఇంకా ఏమేమి డిమాండ్ పెట్టారు గవర్నమెంట్కి? అలా కుర్మ యువ చైతన్య సమితి స్థాపించింది కుర్మలకు రాజ్యాధికారం రావాలని స్థాపించినాం. ఆ రాజ్యాధికార దిశగా మేము గైడ్లైన్స్ పాటిస్తున్నాం. ఓకే, మా డిమాండ్స్ చేసినప్పటి నుంచి మా డిమాండ్స్ కుర్మ యువ చైతన్య స్థాపించిన మా డిమాండ్స్ ఏంటంటే కుర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని కొట్లాడుతున్నాం. కుర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఎప్పుడు మా గొర్రెలే కానీ కార్పొరేషన్ వస్తే గొర్రె కాపర్లు అనేది వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోవాలనే బాధ్యత ఉంటుంది, చేసుకోవాలి. అందరూ జాబులు చేయలేరు కదా.
ఇది కూడా ఒక వృత్తి, కానీ ఆ వృత్తిని ఒక వ్యాపార రీత్యాగా మార్చుకోవచ్చు కార్పొరేషన్ ఏర్పడితే. అంటే అందరూ వ్యాపారాలు చేస్తారు, కానీ మనం ఎందుకు వ్యాపారం చేయకూడదు? ఎప్పుడు కట్టబెట్టుకునే కొనగానే తప్పు కదా. నేనేం చేస్తుంటే ఒక కార్పొరేషన్ ఏర్పడితే నీకు సబ్సిడీ రాయితీలు ఒక ఫండ్స్ వస్తే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటారు, అది ఎక్కడ స్కీమ్ ఇంప్లిమెంట్ లేదు. అదే మా కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్కు ఒక ఎన్ని కోట్లు అయితే గవర్నమెంట్ కేటాయిస్తుంది. బడ్జెట్ కేటాయించినప్పుడు దాంట్లో కొంతమందికి న్యాయం జరుగుతుంది. ఒక 100 మందికి అనుకో, 1000 మంది, దాంట్లో ఒక 100 మందికి న్యాయం జరుగుతుంది. అది ఎట్లా అంటే నీ గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్ ఇచ్చింది, ₹1,00,00,000 స్కీమ్ ఇచ్చింది, గవర్నమెంట్ కట్టబట్టి కావాల్సిన అవసరం లేదు కదా. షెడ్ వేస్తావు, షెడ్ ద్వారా నువ్వు లబ్ధి పొందుతావు. నువ్వు ఆన్లైన్ ఉండి షెడ్ను ఒక 2 ఎంప్లాయీస్ పెట్టుకొని నువ్వు కూడా ఒక గొర్రెని సృష్టించి ఎక్కువ వస్తే వ్యాపారం చేసుకుంటావు. ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఎక్కడో అమ్ముకుంటావు కదా. నువ్వు కట్టబడి కాస్తేనే గొర్రెలు కావాలని లేదే. టెక్నాలజీ తగ్గట్టు మనం కూడా అభివృద్ధి చెందుతాం. అప్పుడు మనం గొర్రెలు సాదుకొని పెద్దగా అయినప్పుడు మనం కూడా వ్యాపారం చేస్తాం. దాన్ని ఒక వ్యాపార వృత్తిగా కూడా ముందుకు పోవచ్చు కదా. అంటే అది అప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది? కార్పొరేషన్ గా, ఆ కార్పొరేషన్ వచ్చినప్పుడు, ఆ కార్పొరేషన్కి వెళ్ళి ఫండ్ వచ్చినప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. అందుకనే మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ జాబ్ రాకపోతే ఏదో పని చేసుకోవాలి కదా. ఏదో పని అంటే మన కులవృత్తి మంచిగా ఉంది కదా. ఇలా రాను తరాల్లో ఏం తగ్గుతుంది? ఇప్పుడు ఆ వ్యాపారం అనేది చేసుకుంటే తప్పేం లేదు. అందరూ జాబులు చేయాలని ఎక్కడ లేదు, రూల్ లేదు. నేను ఎడ్యుకేషన్ అనేది మనిషికి గౌరవాన్ని, తెలివిని ఇవ్వాలి. అందరూ జాబ్ చేయాలి, చదువుకోవడంతో జాబ్ చేయాలని రూల్ ఎక్కడ లేదు. విద్య అనేది ఏమి ఇస్తుంది అంటే నీ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానంతో నువ్వు ఏమైనా చేయొచ్చు. అంటే ఇటు బిజినెస్ చేయొచ్చు, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావచ్చు. అందుకని చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము చెప్పేది. ఈ కార్పొరేషన్ ద్వారా కూడా అంత చదువుకున్నాడు షెడ్ పెట్టుకొని కొత్త నూతన టెక్నాలజీ తోటి అభివృద్ధి చెంది కొంచెం నువ్వు చదువుకుని అది కూడా ఒక వ్యాపార వృత్తిగా పోవచ్చు కదా. ఎప్పుడు కూరగాయలని లేదు కదా, కట్టబడి కావాలని లేదు కదా. నువ్వు షెడ్ పెట్టుకుంటే కట్టబట్టి కావాల్సిన అవసరం లేదు కదా. కుల పొలాలు ఉన్నాయి, అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేయడం తప్పేమో. అట్లా కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ మన కులం సపరేట్, మన కులానికి సపరేట్ కార్పొరేషన్ వచ్చినప్పుడు అది మన కులానికే ఉపయోగపడేది. నువ్వు ఏ షెడ్ అయినా వేసుకో, గొర్రెల షెడ్ వేసుకో, బర్రెల షెడ్ వేసుకో, కొల్ల షెడ్ వేసుకో, మన కుర్మలకే కదా వచ్చేది. మన కుర్మ డెవలప్ అయినట్టే కదా ఎంతో కొంత. అందుకనే మేము మన కుర్మలను దృష్టిలో పెట్టుకొని మాకు ప్రత్యేకంగా కార్పొరేషన్ కావాలంటున్నాం. ఆ కార్పొరేషన్ ద్వారా మనం అభివృద్ధి చెందొచ్చు అనే కాన్సెప్ట్. ఇంకోటి మా డిమాండ్ ఏంటంటే దొడ్డికొమ్మర విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలి అంటున్నాం. ఫస్ట్ నుంచి అడుగుతున్నాం. త్వరలో ఎన్నో మన కూడా కవితక్క గారికి చెప్పినాం, అందరికి ప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. మన బీలాలేక అందరికి చెప్తున్నాం, అధికారులు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా డిమాండ్ ముందర పెడుతున్నాం. మా కార్పొరేషన్ కావాలి, దొడ్డికొమ్మర విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలనే కాన్సెప్ట్ ఉంది. సరే, ఏదో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒకటి ఫలించింది, అధికారికంగా జరిపించాలని చాలా కొట్లాడినాం. అదొకటి అది అధికారికంగా జరుపుతున్నారు కనుక మాకు సంతోషంగా ఉంది. అంటే ఒక డిమాండ్ నెరవేరింది. అంటే మనం కోరుకున్నది పోరాడితే ఒకటి వచ్చింది, రెండోది కూడా వస్తుంది, మూడోది కూడా వస్తుంది. కొంచెం కాలం నిర్ణయిస్తుంది. దేనికైనా కొంచెం టైం పడుతుండొచ్చు, కానీ మా పోరాటం ఎప్పటికీ ఆగదు. మేము చేస్తూనే ఉంటాం, గవర్నమెంట్ ప్రశ్నిస్తూనే ఉంటాం. కనుక మాకు ఇంకోటి రాజకీయాల్లో కూడా మా కుటుంబంలో కొంత రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం. అంటే బీసీ లాగా కూడా ఇంకా సపరేట్ సపోర్ట్ ఇవ్వచ్చు, తప్పే. అది కూడా డిమాండ్ మాది. ఎందుకంటే అందరు అగ్రకులాలే ఉంటున్నారు. మా కుర్మ కులం ఏంటంటే ఊళ్ళో గ్రామాలలో అదో చేసుకుని గొర్రెలను బొర్రెలను కాసుకుని బతారు కనుక వాళ్ళకు కూడా సపోర్ట్ కింద మాకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలి. తప్పే అడిగి ఎక్కడ ఎక్కడ ఏ ఎమ్మెల్యే లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే అంత ముందు లేదు కదా. మా కులం 84 గవర్నమెంట్ లో టీడీపీ రామారావు గారు 7-8 మంది ఎమ్మెల్యేలు ఉండేది. ఇలా 0కి వచ్చారు. జస్ట్ మన కాంగ్రెస్ లో ఒక బీలాలే గెలిచింది. అంటే 8 మంది గవర్నమెంట్ ప్రజా విప్పుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది మా దాంట్లో బట్కిరి కృష్ణ వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మా కులం రాజకీయంగా కోల్పోయేది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ 5 సంవత్సరాల నుంచి కొంచెం చైతన్యం వస్తుంది. ఇదే చైతన్యంతో కొనసాగితే ఫ్యూచర్ లో కొంచెం డెవలప్మెంట్, రాజకీయంగా డెవలప్మెంట్ అయ్యే అధికారం ఉంది కనుక మేము దాని గురించే పోరాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న వెంకటేష్ అన్న. ఇప్పటిదాకా మనకి కుండే వెంకటేష్ కుర్మా అన్న కుర్మా యువజన చైతన్య సమితి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాడు. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయంగా ఆయన పోరాటాలు చేసుకుంటూ వస్తున్నటువంటి తరుణాలు మనతో ఇప్పటిదాకా మాట్లాడినటువంటి సందర్భం. ఆయన కలిసి వస్తే మా బీసీలంతా, మా కుర్మలంతా కూడా చైతన్యం అవుతూ ఇవాళ మేము ఎమ్మెల్యేలకు కూడా పోటీ చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. నేను కూడా ఎన్నో నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్న అవకాశం వస్తాయని చెప్పేసి ప్రజలు నాకు ఆ విధంగా నాకు దీవెనలు అందిస్తే నేను కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేనైతా. ఖచ్చితంగా మాత్రం జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో జెడ్పీటీసీగా కూడా చేయడానికి నాకు ప్రజలు అవకాశం కల్పిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఇప్పటిదాకా అన్న మాట్లాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది.
చాలా రకంగా కూడా వాళ్ళ సంఘం నుంచి కూడా ఒక గవర్నమెంట్కి కార్పొరేషన్ ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా కూడా అనేకంగా వీళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తున్నట్టుగా కూడా మన మునుగోడులో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి ఇటు వీళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వాన్ని కూడా చెప్పినట్టుగా కూడా అన్న ఇప్పటిదాకా మనకు సమయం ఇచ్చి ఇవన్నీ పూర్తి వివరాలు మనకు చెప్పినందుకు అన్నకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.